హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో బ్యూటిఫుల్ రెమెడీ చెప్తున్నామండి. ఈ స్కిన్ కేర్ టిప్ మీరు కానీ ఫాలో అయ్యారంటే మీరు అస్సలు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఇంట్లో ఉండే ₹1 ఖర్చు పెట్టకుండా మీరు కొరియన్ గ్లాస్ స్కిన్ లుక్ తెచ్చుకోవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్ రెమెడీ. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే గంజి. కరెక్ట్గానే విన్నారండి, మనం అన్నం వండినప్పుడు గంజి వారుస్తాం కదా, ఆ గంజిని తీసుకోవాలి. ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గంజి బాగా చిక్కబడిన తర్వాత తీసుకోవాలి. మరీ పల్చగా ఉన్నప్పుడు తీసుకుంటే క్రీమీ టెక్స్చర్ రాదు. సో మనం చిక్కబడిన గంజిని తీసుకున్న తర్వాత మనం నార్మల్ రూమ్ టెంపరేచర్లో చల్లారనివ్వాలి. ఆ తర్వాత 3 అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అనేసి మీరు డీపర్లో ఏం పెట్టక్కర్లేదు, నార్మల్గా పెట్టేస్తే సరిపోతుంది. 3 అవర్స్ తర్వాత గంజి ఇలాగా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా సైనస్, మైగ్రేన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఆ కూలింగ్ మొత్తం తగ్గేంత వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంచేసేయండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఈ క్రీమీ టెక్స్చర్లో ఉన్న గంజిని తీసుకోండి. అందులోకి ఫ్రెష్ అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఏ కంపెనీ అలోవెరా జెల్ వాడట్లేదు, మా ఇంట్లోనే అలోవెరా ప్లాంట్ ఉంది, అందులో నుంచే తీసుకున్నాను ఈ అలోవెరా జెల్ని. మీలో ఎవరికైనా అలోవెరా సెట్ అవ్వదు, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలోవెరాని కట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కానీ యూస్ చేశారంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మోస్ట్లీ సెట్ అవుతుంది. లేదు మాకు అలా కూడా సెట్ అవ్వలేదు అని ఎవరికైనా అనిపిస్తే మీరు నార్మల్గా బయట దొరికే అలోవెరా జెల్ తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు దీన్ని మన స్కిన్ పైన అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తో క్లీన్ చేసుకున్నారంటే మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇలా మీరు వీక్లీ 2 చేశారంటే మీ స్కిన్ చాలా త్వరగా మంచి గ్లాస్ స్కిన్ లుక్తో ఉంటుంది. మన ఛానల్లో ఇంకా మరెన్నో స్కిన్ కేర్ టిప్స్ వస్తున్నాయి, సో స్టే ట్యూన్డ్. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి కదా, సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఈ స్కిన్ కేర్ టిప్ ఫాలో అవ్వడానికి మనకి ₹1 కూడా ఖర్చు అవ్వట్లేదు. సో ప్రతి ఒక్కరూ కంపల్సరీ దీన్ని ట్రై చేయండి, మీ స్కిన్లో డెఫినెట్గా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఈ క్రీమ్ నా హ్యాండ్కి అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసాను. హ్యాండ్ పైన ఎంత మంచి గ్లో ఉందో మీరే చూస్తున్నారు కదా, సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, చాలామందికి గంజి చిక్కబడేంత వరకు రైస్ కుక్ చేయడం నచ్చదు. అలాంటి వాళ్ళు గంజిని ముందుగానే వంచేసుకొని ఆ గంజిని స్టవ్ పైన ఒక 5 to 10 మినిట్స్ కానీ హీట్ చేశారంటే మన గంజి కన్సిస్టెన్సీ చిక్కగా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఈ గంజిని తీసుకొని మనం ఇందాక చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. నేనైతే ఇలానే చేశాను, ఎందుకంటే గంజి రైస్లోనే చిక్కపడడం నాకు కూడా నచ్చదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.